అన్ని గుడులకి వెళ్తాము, ప్రతి దేవుడి దగ్గర మనము గంట కొడతాము, మనం వచ్చామని ప్రెజెంట్ వేయించుకుంటాం. లైక్ స్కూల్లో కూడా అంతే కదా, పిల్లలు వెళ్ళి టీచర్ దగ్గర ప్రెజెంట్ మ్యామ్ అని చెప్తేనే కదా ఆ రోజు స్కూల్లో మనకి ప్రెజెంట్ పడిద్ది. సేమ్ అంతే గుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి మనం వచ్చామని చెప్తానే కదా ఆయనకి మనం అర్థమైద్ది. సో అట్లా ప్రతి గుడికి వెళ్తాము, మనము మన కోరికలు చెప్పుకోవడానికి ఫస్ట్ దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి గంట కొట్టి నేను వచ్చాను తండ్రి, నా బాధలు చెప్పుకుంటున్నాను అని చెప్తాం. సేమ్ గంట కొట్టుకున్న తర్వాత దేవుడికి ఒక్కడి దగ్గరికి ప్రెజెంట్ వేయించుకోకుండా మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఆరా అనేది పోయి పాజిటివ్ ఆరా కూడా వచ్చింది. సో ఇంత ఇదిగా మనము చేస్తున్నాం కదా, మరి తిరుమలలో ఎందుకు గంట లేదని ఆలోచించారా? తిరుమలలో గంట ఉండదు, ఎందుకంటే తిరుమల బాలాజీ స్వామి అంట, నా భక్తులు ఎప్పుడొచ్చినా నాకు గంట కొట్టవసరం లేదు, నేను మేలుగ్గానే ఉంటాను అని అంటారంట. సో అందుకనే ఆ గుళ్ళో గంట ఉండదు, తిరుమలలో గంట ఉండదు. ఇంకోటి స్వామివారి జుట్టు ఎప్పుడూ తడిగానే ఉంటుందంట, ఎందుకంటే వారాహిమాత దగ్గర పూజ చేసుకున్న తీర్థాన్ని తండ్రిపై తలపైన జల్లటం వల్ల తల ఎప్పుడూ తడిగా ఉంటుంది, ప్లస్ ట్యాంగిల్స్గా ఉండదంట, చాలా సాఫ్ట్గా ప్రతి సంవత్సరం జుట్టు పెరుగుతూనే ఉంటుందంట. ఇంకోటి ఏంటి తెలుసా, మెయిన్ ఏంటంటే జుట్టు పెరగడం అలా ఉంచి అది ఒక నమ్మకం కూడా అంట. గుడి గర్భంలో ఎప్పుడు ఓం అనే శబ్దం ధ్వని వినిపిస్తూనే ఉంటుందంట. అండ్ వారాహిమాత తిరుమలలో అర్ధభాగం లెక్క, అంటే వారాహిమాత తిరుమలలో కూడా ఉంటుందని మీ అందరికీ తెలిసే కదా. సో ఒకప్పుడు వారాహిమాత గురించి చాలా వరకు తక్కువే తెలుసు, బట్ ఇప్పుడు వారాహిమాత కాంతార సినిమా వలన ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో అది ఒక పార్ట్ కూడా. స్వామి కళ్ళు మనకు కనిపించవు, చాలా తక్కువ కనిపిస్తాయి, నామం అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఎందుకని ఆలోచించారా? నేను చెప్తాను వినండి. ఎందుకంటే బాలాజీ స్వామివారు అన్నారంట, ఇదొక నమ్మకం కూడా అన్నారంట, ఇప్పుడు నా భక్తులు నా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను చూసి నన్ను ప్రార్థించినప్పుడు వాళ్ళకి ఎలాగో నేను బ్లెస్సింగ్స్ ఇస్తాను, కానీ నా నామం చూస్తూ వాళ్ళు ప్రార్థిస్తే అక్కడి నుంచి వచ్చే, ఇక్కడ మనకి చాలా పవర్ ఉంటుంది అంటారు కదా, సో అక్కడి నుంచి వచ్చే పవర్ వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు కోరుకున్నది అయ్యేలాగా వాళ్ళకి సూపర్ పవర్ వచ్చేలాగా చేస్తారని చెప్తారంట. సో ఇంత మంచి స్టోరీస్ ప్రతి ఒక్క దేవుడి గురించి ఉన్నాయండి, తెలుసుకుందాం. అందరిలో ఏంటి బెస్ట్ అనేది తెలుసుకుందాం, ఓకేనా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి, లైక్ చేస్తూనే ఉండండి, అండ్ డోంట్ మిస్ టు వాచ్, ఓకేనా? ఇంకా చాలా